గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ టీచర్స్ డే. ఈ టీచర్స్ డే సందర్భంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ జనరేషన్కి నేను సమ్ అడ్వైజెస్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో రాణించాలి అంటే 200% టాలెంట్స్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ 100% టాలెంట్ ఉన్నా కూడా కొందరు వెనకబడుతూనే ఉంటారు. సో ఈ 200% టాలెంట్ అనేది మల్టీ టాస్క్ టాలెంటెడ్గా తయారు కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1990స్లో సౌరవ్ గంగూలీ క్రికెట్ ప్లేయర్ మనకు తెలుసు. సో కోల్కతా నుంచి ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. సో అప్పట్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఈ ఆ పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే నిజంగా చాలా కష్టం. అతను ఫస్ట్ ఇంగ్లాండ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు టెస్ట్ మ్యాచ్కి. సో ఆ ఫస్ట్ మ్యాచ్లోనే అతను డబుల్ సెంచరీ చేశాడు. సో డబుల్ సెంచరీ చేశాడు అంటే సో నెక్స్ట్ కంపల్సరీ సెలెక్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ సెంచరీ చేసినా కూడా నెక్స్ట్ మ్యాచెస్కి పక్కన పెడుతుంటారు. సో అలాగా టాలెంట్ అనేది ఎప్పుడు డబుల్ 200%లోనే ఉండాలి. సో ఈ 100% టాలెంట్ కూడా సరిపోదు. సో మీకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోనే అది ఏదైనా కావచ్చు. డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇండియన్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎనీ ఫీల్డ్లో యూ కెన్ టచ్ గ్రేట్ హైట్స్ ఇన్ ద అకాడమిక్స్ ఆర్ ఎనీ ఫీల్డ్. సో ఈ 200% టాలెంట్ని మీరు ప్రజెంట్ చేసినప్పుడే మీరు చాలా హైట్స్ని టచ్ చేయగలరు. లేదంటే వెనకబడుతూనే ఉంటారు. సో కాంపిటేటివ్ వాళ్ళు ఇంకా పెరిగిపోతూ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో బాగా రాణించాలి అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏదైనా సరే బాగా సాధన చేయండి. సో యాక్చువల్గా కొందరు చాలా కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ లర్నింగ్ ప్రాసెస్ తెలియదు. ఎక్కువగా ఈ మెమరీ బేస్డ్ లర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు స్కూల్ లెవెల్లో కాలేజ్లో బయటకు వస్తారు. సో ఈ మెమరీ బేస్డ్ లర్నింగ్ ప్రాసెస్ నుంచి వాళ్ళు ఏమీ సాధించలేరు. సో దే హ్యావ్ షిఫ్ట్ టు ద ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ ప్రాసెస్. ఈ ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ ప్రాసెస్ని ఎప్పుడైతే మీరు ఫాలో అప్ చేస్తారో సో మీకు తిరిగే ఉండదు. ఎందుకంటే ఈ మెమరీ ఈజ్ జస్ట్ రీసెర్చ్ ఓన్లీ, ఇట్స్ నాట్ అన్ ఇంటెలిజెన్స్. సో ఈ మెమరీ బేస్డ్లో బాగా ఒత్తిడి వచ్చి మీరు నేర్చుకున్నంత మర్చిపోతూనే ఉంటారు, బాగా ప్రజెంట్ చేయలేరు. సో ఇంటలెక్చువల్ ప్రాసెస్ని సర్చ్ చేసి ఆ వ్యూలోనే మల్టీ టాస్క్ టాలెంటెడ్గా తయారైనప్పుడే మీకు ఎదురే ఉండదు ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.